సాల్ట్ భూములను పరిశీలించి వాటికి మార్కెట్ ధరలను నిర్ణయించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. సాల్ట్ భూముల పరిశీలన ధరల నిర్ధారణపై అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాల్ట్ భూములు ఉన్న ప్రాంతాలను పరిశీలించాలని ఇందుకొరకు జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా పరిధిలోని చిన్న గంజా మండలంలో 2480 ఎకరాల భూములు సాల్ట్ కమిషన్ ఆధీనంలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆ భూములను సర్వే చేయాలన్నారు. ఆ భూమి ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. తదుపరి ఆ ప్రాంతంలో మార్కెట్ ధరలు, సాల్ట్ భూముల విలువలను నిర్ధారణ చేస్తూ ధరలపై నివేదిక సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారి చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం మేడంతో మాట్లాడతాను ఈరోజు. మాట్లాడి ఎంత పెట్టుకుందాము అని అడుగుతాను. ఆ ఎంత పెట్టుకుందాము అనేది మీరు సజెస్ట్ చేస్తారు. నా ఉద్దేశం ఏంటంటే మనం ఏ డబ్బు ఇవ్వాలన్నా గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచే ఇవ్వాలి కదా. కానీ ఈ హ్యూజ్ చంక్ ఆఫ్ ల్యాండ్స్ని మనం ఏదైనా డెవలప్మెంట్ సో ఇప్పుడు చేయాల్సిన పని యాక్షనబుల్ అయ్యి మనం ఒక లెటర్ ఇష్యూ చేస్తాం, ఒక ప్రొసీడింగ్స్ ఆ లెటర్ ఇష్యూ చేస్తాం. వీళ్ళిద్దరిని మీరు ఫీల్డ్ ఎంక్వైరీలు చేసుకుంటున్న లోపల చెప్తాను నేను. సో ఆ గెస్చర్ని అనుకూలంగానే మీ సజెషన్స్ ఉంటాయి. ఇంకా ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్? కనపర్తి కామన్ పాలసీ ఎలా అవుతుంది దీనికి? అంటే సాల్ట్ ల్యాండ్ ఉన్నాయా? తీసుకుందాం, వాటిని కూడా లెక్కలోకి తీసుకుందాం. అయినప్పటికీ కూడా దీనికి అడ్జాయినింగ్ కాబట్టి ఆ రేట్లు అవి తీసుకుందాం అంటున్నా. కనపర్తి ఈయన జ్యూరిడిక్షనేనా? సో మనమే టేక్ దట్ ఆల్సో ఇంటూ కన్సిడరేషన్. మనకి జిల్లా బార్డర్ దాటింది అనేది పాయింట్ కాదు కదా, ఆ ల్యాండ్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి అనేది పాయింట్. ఎన్ని ఎకరాలు? ఏ పర్పస్లో ఉంది అది? సాల్ట్ కల్చర్ చేసుకుంటాం. సాల్ట్ కల్టివేషన్ చెప్పండి. ఈ ఎల్లో మొత్తం స్ట్రక్చర్స్ సాల్ట్